నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వరుస ప్రతికూలతలతో ఏటికెదురెదుతున్న రూపాయి కష్టాలు రెట్టింపయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో డాలర్తో రూపాయి మారకపు విలువ 57 రూపాయల మార్కు కిందకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభమైన దగ్గర నుంచి ఇదే పతనం కొనసాగిస్తున్న రూపాయి ఇప్పటికే ఊహించని రీతిలో విలువ కోల్పోయింది. షేర్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్కు పెరిగిన డిమాండ్ వెరసి రూపాయి విలువ అమాంతం తగ్గడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. యూరోజోన్లో కొనసాగుతున్న స్తబ్దత, ఇటీవల రిజర్వ్ బ్యాంకు పరపతి సమీక్షలో ఎలాంటి మార్పులు కానరాకపోవడము మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టాయని మార్కెట్ వర్గాల విశ్లేషణ. సంక్షోభాలు వీడని రూపాయి కష్టాల తాజా పరిస్థితి ఇది. మారిన సమీకరణాలతో కరెన్సీ మార్కెట్లో డాలర్ పైపైకి పోతుంటే రూపాయి మరింత దిగజారి పాతాళానికి చేరింది. మదుపర్లకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఆల్ టైం రికార్డు స్థాయికి క్షీణించి 57 రూపాయలకు జారింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు మరో కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. ఈ పరిణామంతో ఓవైపు మార్కెట్లు మదుపర్ల నమ్మకాన్ని కోల్పోతుండగా మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణము పెరిగిపోతోంది. మొత్తానికి మన ఆర్థిక వ్యవస్థ మరో సంక్షోభానికి కూతవేటు దూరంలో నిలిచింది. పరిస్థితి బట్టి చూస్తే డాలర్తో రూపాయి 60 మార్కును దాటిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 6 నెలలుగా డాలర్తో రూపాయి మారకం విలువ దోబూచులాడుతూ ఉంది. గత డిసెంబర్ 15న రికార్డు స్థాయిలో 54.30 రూపాయలకు చేరగా ఆ తర్వాత కొద్దిగా కోలుకుని 50-51 స్థాయిలో కొన్నాళ్ల పాటు కదలాడుతూ వచ్చింది. ఇటీవల గ్రీస్ ఎన్నికల రూపంలో యూరోజోన్లో మళ్లీ మొదలైన అలజడితో గత 15 రోజుల నుంచి మళ్లీ క్షీణత మొదలైంది. ప్రధానంగా కరెంటు ఖాతా లోటు ప్రభావం రూపాయిపై అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. రూపాయిని పటిష్టపరిచే స్థాయిలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేకపోవడం సమస్య తీవ్ర రూపు దాల్చడానికి కారణమవుతోంది. రూపాయి విలువ ఇన్ టర్మ్స్ ఆఫ్ 57.34 ఆల్ టైమ్ లోకి రావడానికి ప్రధానంగా చూస్తే కనుక ఎమర్జింగ్ మార్కెట్స్లో ఏ దేశాలకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నాయో ఆ దేశాలన్నీ కరెన్సీలు మనం డాలర్కి అగెన్స్ట్గా వీక్అవుట్ చూస్తూనే ఉన్నాము. లాస్ట్ ఫ్యూ డేస్లో బ్రెజిల్లో కూడా ఇలాగే వాళ్ళ కరెన్సీ బాగా వీక్అవుట్ చూసాము. సో అదే మన దేశంలో కూడా కనపడుతుంది. అంటే ప్రస్తుతానికి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది అనే క్లియర్ కంఫర్ట్ మార్కెట్కి వచ్చేంత వరకు కొద్దిగా వీక్నెస్ కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కూడా పెద్దగా పని చేయకపోవట్లేదని ఒక వ్యూతో కూడా మనకి ఎక్స్పోర్టర్లు ఇమీడియట్గా డాలర్లు అమ్మకుండా పోస్ట్ పోన్ చేయటం, ఇంపోర్టర్లు ఇంకా వీక్ అయిపోతుంది అని ముందే రిక్వైర్డ్ డాలర్స్ కొందామని కొనటం వల్ల కూడా మనకి ట్రెండ్ కొద్దిగా ఎక్కువ అవటం చూసాము. గత జులైలో 44.4 రూపాయలుగా ఉన్న మారకపు విలువ ఇప్పుడు 57 రూపాయల మార్కు కిందకు జారింది. దాదాపు 13 రూపాయల పతనాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా గత డిసెంబర్లో మొదలైన రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి ఆర్బీఐ చాలా చర్యలకు ఉపక్రమించింది. అప్పటి పరిస్థితుల్లో తాత్కాలికంగా కాసింత ఫలితాలొచ్చినా మళ్లీ రూపాయి పడిపోతూ వచ్చింది. ఏప్రిల్లో 53.42 మార్కును చేరుకోగా జూన్ నుంచి 55 మార్కును తాకింది. ఇలా బలహీనపడుతూ వచ్చిన రూపాయి విలువ ఇవాళ అత్యధిక కనిష్ట స్థితి 57.12కి జారింది. దీనికి గల ప్రధాన కారణాలు భారత్లో అంతర్గతంగా సంక్షోభ ప్రభావం తక్కువగానే ఉన్నా రూపాయి నిరంతర పతనానికి గట్టి కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు విపరీతమైన డిమాండ్ పెరగడం. దానికి మూలం బ్రిక్ కూటమిలో బ్రెజిల్, భారత్ సహా మరికొన్ని వర్ధమాన దేశాల ద్రవ్యలోటు అంతకంతకు పెరుగుతుండడం. ఈ అనిశ్చితి ఇచ్చిన భయానికి తోడు అమెరికాకు చెందిన అనేక సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్లు కాపాడుకునేందుకు పెట్టుబడుల ఉపసంహరణకే మొగ్గు చూపడం భారత ఈక్విటీ మార్కెట్ను కోలుకోలేని దెబ్బకొట్టింది.
అంతర్జాతీయ సంక్షోభాలకు తోడు విధాన నిర్ణయాల రాహిత్యంతో మదుపర్ల విశ్వాసం చూరగొనడంలో వెనుకబడడం ప్రతికూలతలని అలాగే కొనసాగించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల్లో భారీగా కోతపడడమే దానికి తిరుగులేని నిదర్శనం. ఆర్థిక పురోగతిలో మందగమనానికి ప్రతిఫలంగా ఈ ఏప్రిల్కే ఎఫ్డీఐల్లో దాదాపు 41% కరిగిపోయాయి. మదుపర్లలో నమ్మకాలు సన్నగిలడమే దానికి ప్రధాన కారణమన్న విపణి వర్గాలు ప్రభుత్వం తక్షణం విధానపరమైన సంస్కరణలతో దిద్దుబాట పట్టాలని సూచించాయి. చిల్లర వర్తకం, విమానయాన రంగాల్లోకి ఎఫ్డీఐలను అనుమతించాలన్నది వాటిల్లో ముఖ్యమైన సిఫార్సు. అదే జరిగితే ఆకర్షణీయ రంగాలు కాబట్టి పెట్టుబడులను తిరిగి తెచ్చుకోవడం సులభమే అన్నది ఫిక్కీ అంచనా. కానీ వాటిల్లో ఏ ఒక్క నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానిది. వృద్ధి రేటు పరంగా ఎదురవుతున్న ప్రతికూలతలు రూపాయి పతనాన్ని వేగం చేశాయి. ఇప్పటికే జీడీపీ వృద్ధి రేటు 2011-12 ఆర్థిక సంవత్సరానికి 9 ఏళ్ల కనిష్ట స్థాయిలో 6.5% నమోదైంది. ఈ జనవరి మార్చి త్రైమాసికానికి అది కేవలం 5.3% మాత్రమే. దానికి తగ్గట్టే అధిక ద్రవ్యోల్బణం, సంస్కరణల్లో పురోగతి లేదన్నది సాకుగా చూపి స్టాండర్డ్స్ అండ్ పూర్, పిచ్ వంటి క్రెడిట్ రేటింగ్ సంస్థలు మన ఆర్థిక స్థితిని స్థిరత్వం నుంచి ప్రతికూలానికి మార్చి అగ్నికి ఆజ్యం పోశాయి. రేటింగ్ సంస్థలిచ్చిన షాక్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ పరిణామాలు చూసిన ఏ విదేశీ మదుపరైనా వెనక్కుపోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవలసింది ఏం లేదు. నిజానికి విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు గత ఏడాది చివర్లో ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. కంపెనీలు మరిన్ని నిధులను సమకూర్చుకోవడానికి విదేశీ రుణాల వడ్డీ రేట్లపై పరిమితిని పెంచింది. ప్రవాస భారతీయుల డిపాజిట్ వడ్డీ రేట్లను నియంత్రణల నుంచి మినహాయించింది. ఈ చర్యలు జనవరి, ఫిబ్రవరిలో డాలర్ల ప్రవాహాన్ని కొంతమేర పెంచాయి. మార్చి, ఏప్రిల్ దాటేసరికి పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. వ్యవస్థలో డాలర్ ప్రవాహం పెరగకపోవడంతో ఫలితం శూన్యంగానే మారింది. ప్రస్తుత దేశీయ ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. People ask me, is 2012 a repeat of 1991? We all know that the 91 crisis was caused by the twin deficits, the fiscal deficit and the current account deficit. Today, fiscal deficit is as much as it was in 1991. Current account deficit, as everyone knows, is going to be higher than what it was in 1991. So, are the twin deficits building up to a problem of the 91 variety? To that my answer is no, because today we are a different sort of economy. In 1991, the rupee was overvalued by 20%, but the exchange rate is market determined, which is our great strength. So that's one reason why we will not have a crisis of the 91 type. There are of course other reasons. We have $285 billion of foreign exchange reserves. Of course we are a $2 trillion economy today. ఈసారి పరిస్థితి గతంలో కంటే దిగజారినా ఈసారి రిజర్వ్ బ్యాంకు జోక్యం పైన పెద్దగా ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది నుంచి రూపాయి పరిస్థితిని చక్కదిద్దడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యలేవి దేశీయంగా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంపై విపణి వర్గాలు ఇప్పటికే తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి పేరుతో కీలక వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తిని బిగపట్టినందుకే దేశీయ విపణులు విలవిల్లాడాయి. పెట్టుబడులకు పైసా దొరక్క అష్టకష్టాలు పడ్డాయి. వాహన, నిర్మాణ, రియల్, రిటైల్, ఉక్కు పరిశ్రమలు, బ్యాంకింగ్ రంగాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆర్బీఐ ఏదో చేస్తుంది, కరెక్షన్ జరుగుతుందని ఆశ పెట్టుకోవడానికి మదుపర్లెవరూ సాహసించడం లేదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా బాగా పెరిగి దాని వలన మన ఫారెక్స్ రిజర్వ్స్ పైన చాలా ప్రెషర్ పడటం కూడా మనం చూసాం. దీంతో ఇటు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ డేటా కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే గత 2-3 నెలల నుంచి చాలా వీకెన్ అవటం చూసాం అనమాట ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ డేటాస్. ఎందుకంటే ఇంపోర్ట్స్ చూస్తే గనక రూపాయి బలహీనతతో పాటు అటు క్రూడ్ ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ పెరగటం అనమాట. చమురు ధరలు హైయర్ సైడ్ ఉండటం కూడా బాగా ఎఫెక్ట్ చేసింది. అయితే ఇటు చమురు ధరలు ఇప్పుడు పడిపోయినా సరే పడిపోయిన చమురు ధరలకి ఎక్కువ క్రూడ్ ఆయిల్ కొందాము అని చెప్పేసి కూడా ఆయిల్ కంపెనీస్ డాలర్ డిమాండ్ కూడా పెరగటం ఇప్పుడు కొత్త రీజన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వీటిని బట్టే ఆర్థిక సంక్షోభ పరిస్థితుల ప్రభావం ముందు ఎలా ఉండొచ్చు అనే విషయంపైన మదుపర్లలో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అంతర్జాతీయ రుణ విపణిలో భారత పరపతి తగ్గిపోయే ప్రమాదం, ప్రభుత్వ విధానాల్లో అస్పష్టత వల్ల విదేశీ మదుపర్లలో గందరగోళం, విదేశీ డాలర్ల రాకపై ప్రతికూల ప్రభావం, విదేశీ రుణాల వ్యయం పెరగడం, స్టాక్ మార్కెట్ పై మదుపర్ల విశ్వాసం సడలడం, నష్టభయం ఎక్కువ ఉండే రంగాల్లో పెట్టుబడుల వెనుకంజ వంటి అంశాలు వారిని మరింత భయపెడుతున్నాయి.
అయితే గతంతో పోల్చితే బంగారం దిగుమతులు తగ్గించుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం, రూపాయి పతనం ప్రభావం ఈసారి కొంతమేర రక్షణ కల్పించవచ్చు అనేది మరో విశ్లేషణ. అయితే రానున్న 4-5 నెలలు మాత్రం పరిస్థితిలో ఏం మార్పు రాకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభ అంచుల్లోనే పయనిస్తుందనడానికి ఇవి కళ్ల ముందటి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ చూసే ఎప్పుడెలాంటి ఉపద్రవం వస్తుందోనన్న అయోమయ పరిస్థితుల్లో పారిశ్రామిక, సేవ, ఉత్పత్తి రంగాలు భయాందోళనల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. నిపుణులు అంచనా వేస్తున్నట్లుగా రూపాయి మారకం విలువ 60కి క్షీణించక ముందే భారత ప్రభుత్వం గాని, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గాని చర్యలు తీసుకుంటే దేశీయ ఆర్థిక పరిస్థితులు కాస్తంత కుదుటపడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే 4-5 నెలలు ఇదే పరిస్థితి కొనసాగే ప్రమాదం ఉండడంతో ఆర్బీఐకి కొన్ని తక్షణ ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. అవి రూపాయల్ని డాలర్లలోకి మార్చుకుని వాడుకునే ప్రతి ఒక్కరిపైనా రూపాయి క్షీణ ప్రభావ తీవ్రత ఉంటుంది. వ్యాపారం నుంచి విద్య, వైద్యం, పర్యాటకం వంటి కీలక రంగాలకు అది ప్రాణాధారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం, ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటాయో, విపణి వీధుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.